పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పశువుల పోషణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భాగంగా ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఉత్పాదకతను పెంచి వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుసంవర్ధన సేవలను అందుబాటుకు తెచ్చిందని, వైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జీవి కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీన్ రాయల్, వెటర్నరీ అధికారులు, పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది. వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమే ముఖ్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ పశు ఆరోగ్య శిబిరాల వలన పశు సంపద పెంచాలని, పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు, పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం. అదేవిధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తా ఉంది. విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు 1962 వెహికల్స్, 300 వెహికల్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 వెహికల్స్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తూ ఉన్నాము. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ 1962 పశువుల కోసం పశు ఆరోగ్య సేవా వాహనాలు అని చెప్పారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే ఆ వాహనాలు ఎందుకు కనపడలేదు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1962 పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు కనిపించకుండా పోయినాయి? కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు క్లెయిమ్ చేశారు. ఆ డబ్బులన్నీ లూటీ చేసింది వాస్తవం కాదా? అంటే 10 సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు. 1962 వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు తిరగలేదు వైఎస్ఆర్ పాలనలో? కానీ బిల్లులు ఏ విధంగా క్లెయిమ్ చేశారు? కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు 5 సంవత్సరాల్లో. ఆ విధంగా పశువులకి నోరు లేని మూగజీవాలకు కూడా అన్యాయం చేశారు వైఎస్ఆర్ పాలనలో. ఒక పక్క ప్రజలను మోసం చేశారు, మరో పక్క నోరు లేని జీవాలకు కూడా అన్యాయం చేశారు.